సౌత్ ఆఫ్రికాలోని నైజీరియాలోని లాగోస్కు దగ్గరగా ఉండే ఇకోటా అనే పల్లెలో అక్కడి సత్యసాయి భక్తులు ప్రారంభించిన పాఠశాల దినదినాభివృద్ధి చెందటమే కాక అక్కడి పల్లె విద్యార్థులలో మంచి మార్పు తీసుకొచ్చింది. అత్యద్భుతమైన మార్పు తల్లిదండ్రులలో కూడా వారి పిల్లల ద్వారా తెచ్చింది. సత్యసాయి విద్యా విధానం అంటే అదన్నమాట. అల్లర్లు చెలరేగి దుండగులు కొన్ని ఇళ్లను తగులబెట్టేశారు ఒకమారు. ఆ ఇళ్ళన్నీ కూడా తాటాకులతో వేసుకున్నవే. అందుకని అవన్నీ దగ్ధమైపోయినాయి. సత్యసాయి సేవా సమితి వారు పాఠశాలలోని పిల్లలకు, దెబ్బతిన్న కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులు సమకూర్చడం మొదలుపెట్టారు. ఎందుకంటే వారికి ఏమీ మిగలలేదు. అప్పుడు తల్లిదండ్రులు ఊరికే వస్తున్న వస్తువులు కదా అని పెద్ద పెద్ద లిస్టులు రాసి వారికి ఏమేం కావాలో ఖరీదైన వస్తువులతో సహా పిల్లలకిచ్చి పంపుతారు. పిల్లలు తెచ్చిన వస్తువులు ఖరీదైనవా కాదా వారి లిస్టులో ఉన్నవి అని ఉపాధ్యాయులు వాటిని ఏమాత్రం ఆలోచించకుండా వారు అడిగినవన్నీ తెచ్చి ఇస్తారు. ఎందుకంటే పాపం ఇళ్ళు తగలపడిపోయినాయి. వాళ్ళు పని చేసుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఇళ్ళు పునర్నిర్మించుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఈ లోపల వాళ్ళకు జీవనాధారం కావాలి కదా అని భావిస్తారు. అయితే ఒక రోజున ఒకటో తరగతి పిల్లవాడు పంతులు గారి దగ్గరకు వచ్చి, సార్, మా అమ్మా నాన్న నన్ను అడగమంటే నేను మిమ్మల్ని చాలా సామాన్లు అడిగాను, కానీ నిజంగా మాకన్ని అవసరం లేదు, ఊరికే ఇస్తున్నారని మా అమ్మా నాన్న అడగమన్నారని నేను మిమ్మల్ని అడిగాను. ఖరీదైన వస్తువులు కూడా మీరు తెచ్చిచ్చారు నన్ను నమ్మి. అయితే అన్నీ నిజంగా మాకు కావలసినవి, అవసరమైనవి కావు. మాకు అవసరమైనవి కొన్ని మాత్రమే అని అతడు వాటి పేర్లు చెప్పాడు. దానితో వాడి మాటలు విన్న ఉపాధ్యాయుడు తన చెవులను తానే నమ్మలేకపోతాడు. వాడి సత్యసంధతకు ఉపాధ్యాయుని కళ్ళు చెమరుస్తాయి. ఇన్నాళ్ళు నేను తీసుకున్నది జీతం కాదు భగవాన్, ఈరోజు ఈ పిల్లవాడు నా ముందుకు ఇలా రావడం అంటే నిజంగా నేను తీసుకుంటున్న తొలి జీతం ఇదే అని అతడు స్వామికి నమస్కరించుకుంటాడు. ఆ మాస్టర్ గారు, నేను నీకేమీ బహుమతి ఇవ్వలేను బాబు, కానీ నిన్ను బడిలో పిల్లలంతా ఎలా ఆరాధనా భావంతో చూస్తున్నారో, నీవు చెప్పినటువంటి సత్యాన్ని చూసి నీకు గొప్ప బహుమానం అదే నాయనా, అందరూ నిన్ను గొప్పగా భావించడమే అని చెప్తాడు పంతులు గారు. అంతకంటే చిత్రాన్ని తాను చూడబోతున్నట్లుగా అప్పుడు అతనికి తెలియదు. అదేంటంటే వాళ్ళ అమ్మా నాన్న ఈ పిల్లవాడు పాఠశాలలో చెప్పిన విషయం తెలుస్తుంది. వాడిని ఏమీ అనకపోగా వారు తమకు ఇచ్చినటువంటి వస్తువుల్లో తమకు అవసరం లేనివి, అధికంగా ఉన్నవి వారే స్వయంగా తెచ్చి ఉపాధ్యాయుడికి ఇస్తారు. చిన్న పిల్లవాడికున్న బుద్ధి మాకు లేకపోయింది, క్షమించండి అని తల్లిదండ్రులు ఉపాధ్యాయుని క్షమాపణలు చెప్పుకుంటారు. మీరు మాకు ఇన్ని విధాలుగా మేలు చేస్తుంటే మిమ్మల్ని మోసం చేస్తే మమ్మల్ని దేవుడు క్షమించడు అని వారు చెప్తారు. సత్యసాయి విద్యా విధానం ఆ మారుమూల ఆఫ్రికన్ గ్రామంలో వెలసిన తీరు, విద్యార్థులను సానపెట్టిన విధానం, పెద్దలలో కూడా మార్పు తెచ్చిన రీతి అత్యద్భుతం కదూ. అనర్ఘ రత్నాలకు ఆ కుర్రవాడు ప్రతీకైనాడు. విలువలతో కూడిన విద్య పిల్లల్లోనే కాక వారి తల్లిదండ్రుల్లో కూడా తెచ్చినటువంటి అద్భుతమైన పరివర్తనకు ఆ కుటుంబం సజీవ తార్కాణం. సత్యసాయి విద్యా విధానం అంటే అదన్నమాట. జై సాయిరామ్.